చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనా దేశం అల్లాడిపోతోంది. చైనాలో ఆందోళన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరద బీభత్సానికి అతలాకుతలమవుతోంది చైనా. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. జల దిగ్బంధంలో గుయిజౌ ప్రావిన్స్ చిక్కుకుంది. చాంగ్కింగ్, హూనాన్, గ్వాంగ్డాంగ్ ప్రావిన్సులు పూర్తిగా వరద గుప్పిట్లో ఉన్నాయి. నిరాశ్రయులుగా లక్షలాది మంది మారిపోయారు. రోంగ్జియాంగ్ కౌంటీలో ఇప్పటికే 6 చనిపోయారు. ఇంకా చాలా మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో చాలా స్పష్టంగా మీరు చూస్తున్నారు. చైనాలో ప్రకృతి పంజా విసురుతోంది. సాంకేతిక పరిజ్ఞానంలో తిరుగు లేదు అని చెప్పుకునే చైనా ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి మాత్రం విలవిలా వణుకుతోంది. చైనా నగరాలు ప్రస్తుతం చిగురుటాకులా వణికిపోతున్న పరిస్థితుంది. జూన్ 18 నుంచి కురుస్తున్నటువంటి ఈ ఎడతెరిపి లేనటువంటి వర్షాలకు చాంగింగ్, హూనాన్, గ్వాంగ్డాంగ్ ప్రావిన్సులు వరద గుప్పిట్లో చిక్కుకున్న పరిస్థితుంది. 2-3 రోజులుగా పరిస్థితులు చాలా అత్యంత భయానకంగా కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు రికార్డు స్థాయిలో వరదలకు దారితీశాయి. 30 ఏళ్ల తర్వాత కని విని ఎరుగని రీతిలో అక్కడ వరదలు అక్కడ ప్రాంతాల్లో కూడా పూర్తిగా చుట్టుముట్టిన పరిస్థితుంది. వరదల కారణంగా 4 లక్షల మంది ప్రభావితులయ్యారు. 1,10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతోంది. ఆందోళనకర స్థాయిలో అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గుయిజౌ ప్రావిన్స్లోని రోంగ్జియాంగ్ తీవ్ర నష్టాన్ని చవిచూసింది. నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్లో సంభవించిన ఈ భారీ వరదల వల్ల 6 చనిపోయారు. ఇంకా చాలా మంది వరద నీటిలో కొట్టుకుపోయారు. వాళ్ళ ఆచూకీ కోసం ప్రస్తుతం సహాయక బృందాలు గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్షాల కారణంగా సంభవించినటువంటి ఈ కొండ చర్యలు విరిగిపట్టడం వల్ల అక్కడ ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. సౌండ్ కౌంటీలోని ఎక్స్ప్రెస్ హైవే మీద వంతెనలో కొంత భాగం కూలిపోయింది. అక్కడ ఒక ట్రక్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొని గాలిలో వేలాడుతున్నటువంటి దృశ్యం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఏ విధంగా కొండ చర్యలు విరిగిపడి ఆ వంతెన మీద పట్టడంతో దెబ్బతిని పూర్తిగా వంతెన కూలిపోయిందో, అదే సమయంలో అక్కడ ఉన్న ఒక ట్రక్ ఒక ప్రమాదకర స్థాయిలో ఏ విధంగా అక్కడ ఆగిపోయిందో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఆ ట్రక్ యొక్క ముందు భాగం, మెడ భాగం పూర్తిగా గాల్లోనే వేలాడుతున్నట్టు పరిస్థితుంది. ఆ సమయంలో ఆ ట్రక్ డ్రైవర్ ప్రాణాలు చేతులు పట్టుకొని గజగజ వణికిపోతున్నటువంటి పరిస్థితుంది. ఒక్కసారిగా వంతెన మీద వెళుతుండగా స్టార్టింగ్ పాయింట్ దగ్గరే ఆ వంతెన కూలిపోవటంతో ఇంకా ఆ వంతెన మధ్య భాగానికి ట్రక్కు చేరుకున్నప్పుడు కూలిపోతే ఆ పెద్ద లోయలో ఆ ట్రక్కు పడిపోయి ఉండేది, అతను చనిపోయి ఉండేవాడు. కానీ కొంత మెడ భాగం వరకు వెళ్ళిన తర్వాత కూలిపోవడంతో మిగతా వెనక భాగం మొత్తం ట్రక్కు 75% వెనక భాగం మొత్తం కూడా అక్కడే ఇటువైపే ఉండటంతో పూర్తిగా ప్రాణాలు అతను దక్కించుకున్నటువంటి పరిస్థితుంది. ట్రక్కుకు సంబంధించిన దృశ్యాలు మీరు చాలా స్పష్టంగా స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒళ్ళు గగురు పరిచేటువంటి దృశ్యం స్క్రీన్లో. ఆ ట్రక్కు డ్రైవరు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని గజగజ వణికిపోతూ సాయం కోసం అర్థిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూడొచ్చు. అదే కనుక ట్రక్కు మధ్యలో ఉండుంటే, మధ్యలో ఉన్నప్పుడు కూలిపోయి ఉంటే పెద్ద ఎత్తున అక్కడ అతిపెద్ద ప్రమాదం జరుగుండేది. ఆ ట్రక్కు లోపల ఉన్న వ్యక్తి చనిపోయి ఉండేవాడు. కానీ అదృష్టం శాత్తు అతను తన ప్రాణాలు కాపాడుకోగలిగాడు. ఇంకా ఆ బ్రిడ్జి మీదకి రాకమునిపే ఈ ప్రమాదం జరగడంతో ప్రాణాలు దక్కించుకున్నటువంటి పరిస్థితుంది. ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు చైనా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. వందలాదిగా కమ్యూనిటీలు, వేలాది ఇండ్లు, రహదారులు అన్నీ నీటిలో ఏ విధంగా తేలియాడుతున్నాయో చాలా స్పష్టంగా విజువల్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కార్లు కొట్టుకుపోతున్నాయి. ముఖ్యంగా గుయిజా ప్రావిన్స్లో చైనాలో ప్రస్తుత పరిస్థితి మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఏ విధంగా పెద్ద పెద్ద భవంతులు నీటి మునిగిపోయినాయో మనం చూస్తున్నాం. నీటిలో తేలియాడుతున్న పరిస్థితి. అక్కడ కార్లు పెద్ద ఎత్తున కొట్టుకుపోయిన పరిస్థితి. కార్లలో మనుషులు అదే విధంగా ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళు వరదలో కొట్టుకుపోయినటువంటి ప్రమాదకర పరిస్థితులు అక్కడ కనిపించాయి. గుయిజా ప్రావిన్స్లో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అక్కడ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేసాయంటే వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో చాలా స్పష్టంగా ఇక్కడ ప్రమాద తీవ్రతను అద్దం పడుతున్నాయి. మనం చూస్తున్నాం చైనాలో చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ దులియా నది విపరీతంగా ప్రవహిస్తోంది, ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువను కురుస్తున్నటువంటి వర్షాలకు పూర్తిగా గుయిజా ప్రావిన్స్ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. వందలాదిగా అక్కడ ప్రాణాలు అరచేతులు పట్టుకుని ఇంకా బిల్డింగ్స్లోనే ఉన్నారు. సహాయక బృందాలు రెస్క్యూ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. వందలాదిగా బృందాలు ఏర్పడి అక్కడ ప్రభుత్వ యంత్రాంగం, అధికార యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. అక్కడ వరద నీటిలో
చిక్కుకున్న వాళ్ళు ఎవరైతే 3rd ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ అట్లా పై ఫ్లోర్లో ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఇంకా అక్కడ బిక్కుమంటూ కాలం గడుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఒడ్డుకు చేరుస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు హెలికాప్టర్ల సాయంతో డ్రోన్ల సాయంతో వాళ్ళకి ఆహారం అందిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక్కడ డ్రోన్ ఎగురుతోంది, ఎందుకంటే ఆ అపార్ట్మెంట్స్ వరకు ఆ భవంతి వరకు NDRF బృందాలు కూడా వెళ్ళలేని పరిస్థితుంది, ఆ భవంతి పైకి వెళ్ళలేనటువంటి పరిస్థితుంది. అలాంటి సందర్భంలో అక్కడ ఉన్న డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ఫుడ్ ఇస్తూ ఉన్నారు, వాటర్ ఇస్తూ ఉన్నారు, పాలు ఇస్తూ ఉన్నారు, అలాగే నిత్యావసర వస్తువులు మెడిసిన్స్ ఏవైతే ఉన్నారో అవన్నీ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితుంది. వృద్ధులు చాలామంది ఉన్నారు చైనాలో, వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మెడిసిన్స్ అందజేయడానికి డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సహాయక బృందాలు రెస్క్యూ టీమ్స్ పెద్ద ఎత్తున అక్కడ ఆపరేషన్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని లేవలేని వాళ్ళని కూడా ఏ విధంగా తీసుకొస్తూ ఉన్నారో మనం చాలా స్పష్టం చూడొచ్చు. ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుని వాటర్లో అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. గత 30 నుంచి 40 సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద ఎత్తున వరద మేము చూడలేదంటూ చైనాలో ఉన్న వృద్ధులు చెప్తున్నారంటే ఇంకా వరద ఉధృతి ఏ విధంగా పెరుగుతూ పోతుందో, ఏ విధంగా గుయిజా ప్రావిన్స్ మొత్తం నీటిలో తేలియాడుతుందో, నీటిలో మునిగిపోయిందో మనం చూస్తున్నాం. ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం 36కు పైగా కార్లు అక్కడ వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితుంది, చెల్లాచెదురుగా పడిపోయినటువంటి పరిస్థితుంది. నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు కూడా బయటకు రాలేనటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి గుయిజా ప్రావిన్స్లో కనిపిస్తుంది. చైనాలో ప్రకృతి పంజా విసురుతున్నట్టుగా విజువల్స్ మనకు కనిపిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంలో తిరుగులేదని చెప్పుకునే చైనా ప్రస్తుతం ప్రకృతి ప్రకోపానికి మాత్రం విలవిలాడుతుంది, గజగజ వణుకుతుంది. చిగురు టాకుల అక్కడ ప్రధాన నగరాలు వణికిపోతున్న పరిస్థితుంది. జూన్ 18 నుంచే ఎడతెరిపి లేకుండా అక్కడ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా చాంకింగ్ కావచ్చు, హూనాన్ కావచ్చు, గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. అక్కడ ప్రజలు ఎంతగా భయపడిపోతున్నారంటే బయటకు రాలేరు. ఎందుకంటే అక్కడ భవంతుల్లో ఉన్నవాళ్ళు ఇంకా లోపలే ఉన్నారు, సాయం కోసం అర్థిస్తూ ఉన్నారు. అక్కడ రెస్క్యూ టీమ్స్ కోసం ఆర్తనాదాలు కనిపిస్తున్నాయి. ఇక్కడికి రండి, మాకు ఫుడ్ పంపించండి, 2-3 రోజులుగా మేము కిందకి దిగలేకపోతున్నాం, విపరీతంగా వాటర్ చేసింది, తినడానికి తిండి లేదు, ఒక పాలు లేదు, ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మెడిసిన్స్ లేవు, ప్లీజ్ మాకు సాయం చేయండి అంటూ అక్కడ భవంతుల్లో పై ఫ్లోర్స్లో ఉన్నవాళ్ళు అర్థిస్తున్నారంటే అక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో చూడొచ్చు. చైనాలో ప్రస్తుత పరిస్థితిని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. పెద్ద ఎత్తున అక్కడ సహాయక బృందాలు రోజు కూడా పెద్ద పెద్ద బోట్లు వేసుకొని వెళ్ళి వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నారు. కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కానీ అక్కడ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, వృద్ధులు, వాళ్ళకి మెడిసిన్స్ అందించడానికి, ఆహారం అందించడానికి డ్రోన్లు ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ దులియా నది ఏ విధంగా పొంగి ప్రవహిస్తుందో మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆ నగరాల్లో ఉన్నటువంటి ప్రధాన కూడళ్ళు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి, ఇళ్ళు కూడా మునిగిపోయాయి, కొన్ని ప్రాంతాలు ఇళ్ళు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, కార్లు కొట్టుకుపోయినాయి. ముఖ్యంగా షాపింగ్ మాల్స్లో ఎక్సలేటర్లు కూడా మునిగిపోయి ఎక్సలేటర్ల మీదుగా వరద ప్రవహిస్తుందంటే ఎంత భయానక ప్రమాదకర పరిస్థితులు అక్కడ ఉన్నాయో చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. షాపింగ్ మాల్లో ఏ విధంగా ఎక్సలేటర్లు మీదగా వాటర్ వెళ్తూ ఉందో మనం చూస్తున్నాం, కార్లు ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో చూస్తూ ఉన్నాం. దులియా అనేది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తుంది, జనావాసాల్లోకి వచ్చేసింది, పూర్తిగా నగరాలు ముంచుకుంటూ పోతుంది. అక్కడ కార్లు కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. దులియా నది ఇంత ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు 30 నుంచి 40 సంవత్సరాల కాలంలో ఈ రికార్డు స్థాయిలో ఈ విధంగా ఉధృతంగా ఈ నది ప్రవహిస్తుందని చెప్పి మేము అనుకోలేదు, మాకు సాయం చేయండి అంటూ చైనాలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ప్రస్తుతం అధికార యంత్రాంగానికి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా నివాస సముదాయాలు కూడా మునిగిపోయిన పరిస్థితుంది. ఆ కొండల్లో ఉన్నటువంటి బండరాళ్ళు కింద పట్టడంతో బ్రిడ్జ్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితుంది. అక్కడ ఒక ట్రక్ ఎంత భయంకరంగా మనకు కనిపించిందో కూడా మనం చూసాం. ట్రక్కుకు సంబంధించిన దృశ్యాలు ఇంతకుముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ట్రక్లో డ్రైవర్ అదే విధంగా ఉన్నాడు. ఒక్కసారిగా పెద్ద పెద్ద బండరాళ్ళు ఆ బ్రిడ్జ్ మీద పడేసరికి కూలిపోయింది. ఇంకొంచెం ముందుకు పోయి ఉంటే కనుక ఆ ట్రక్ ఆ లోయలో పడిపోయి ఉండేది, అందులో ఉన్న వాళ్ళు చనిపోయే పరిస్థితి ఉండేది. కానీ అదృష్టవశాత్తు ఆ ట్రక్ ఇంకా ఎక్కడైతే కూలిపోయిందో ఆ మధ్య భాగంలోకి వెళ్లకుండా ఉండాడు కాబట్టి బతికి బట్టగట్టగలిగే పరిస్థితి ఏర్పడింది. చైనాలో చాలా దారుణమైన పరిస్థితులు 2-3 రోజులుగా మనకు కనిపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో
అక్కడ మనకు అందుతున్న సమాచారం 1,10,000 మంది వరకు ప్రభావితులయ్యారు. వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తా ఉన్నారు. ఇప్పటికే 40 నుంచి 50 మంది వరకు ఆచూకీ తెలియట్లేదని ఒక సమాచారం వస్తోంది. ఎందుకంటే నిన్ననే మనం మాట్లాడుకున్నాం చైనా పరిస్థితికి సంబంధించి. చైనాలో ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఆపరేషన్స్ జరుగుతున్నాయి, రెస్క్యూ బృందాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అక్కడ విజువల్స్ చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే కొంతమంది కొట్టుకుపోయారు, వాళ్ళ ఆచూకీ తెలియలేదు. 1,00,000 మంది వరకు ప్రభావితమయ్యారు. 2,000 మందికి సంబంధించి ఆ వరద ప్రవాహంలో చాలా ప్రభావానికి గురైపోయి వాళ్ళలో కొంతమంది అసలు ఆచూకీ తెలియట్లేదు. వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా అధికార యంత్రాంగం వాళ్ళ ఆచూకీ కోసం కనిపెడతా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 45 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఒక 6 సౌండ్ కౌంటీ ప్రాంతంలో చనిపోయిన పరిస్థితి. సో మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఏదైతే భవనాలు చిక్కుకుపోయినాయో, పై ఫ్లోర్స్లో నివాసితులుగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఆహారం ఏ విధంగా అందించాలి, డ్రోన్ల సాయంతో ఏ మేరకు వాళ్ళకి మెడిసిన్స్ అందించాలి, నిత్యావసరం అందించాలి, ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ చూస్తున్నాం. ఒకవైపు రెస్క్యూ టీమ్స్ చాలా బలంగా వేగంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ వరద ఉధృతి పెరుగుతోంది. ఇంకా అక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా అక్కడ వాతావరణ శాఖ చెప్తోంది. రోజు రోజుకి ఈ ఎడతెరిపి లేకుండా పడుతున్నటువంటి వర్షాలకు దులియా నది ఉప్పొంగి ప్రవహించడంతో అక్కడ గుయిజా ప్రావిన్స్లో రోంగ్జియాంగ్ తీవ్ర నష్టానికి గురైనటువంటి పరిస్థితి కూడా విజువల్స్ మనకు అర్థమవుతుంది. ఒకటి ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి ఆ రోడ్లు కూడల్లో కూడా నివాస సముదాయాలు కూడా షాపింగ్ మాల్స్ కూడా పెద్ద ఎత్తున మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. 2,000 మందికి పైగా అక్కడ పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించి వాళ్ళని సేఫ్గా ఉంచిన పరిస్థితి ఉంది. ఇంకా చిక్కుకుపోయిన వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.